హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మా స్కూల్లో హరిదాస్తో సంక్రాంతి సంబరం ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. ఒక ధనుర్మాసంలో మాత్రమే హరిదాసులు వస్తారు కదండి. ఆ రోజుల్లోనే మనకు కనిపిస్తారు. వారు తంబూరాన్ని కుడి భుజం మీద పెట్టుకుని ఎడమ చేతితో చిడతలు వాయిస్తూ తలపైన అక్షయ పాత్ర పెట్టుకుని, ఈ అక్షయ పాత్రకు కూడా గొప్ప విశిష్టత ఉందండోయ్. అదేంటో చెప్పరండి. శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చిన అక్షయ పాత్రే ఈ హరిదాసులు నెత్తి మీద పెట్టుకున్న వచ్చే అక్షయ పాత్ర అని భావిస్తారు. తెలుసండి, అంత విశిష్టత ఉందండి అక్షయ పాత్రకి. అక్షయ పాత్రలో గింజ వేసామనుకోండి, అదంతా నిండిపోతుంది. అంటే మన ఇంట్లో కూడా అలాగా నిండిపోద్దని అర్థం అన్నమాట. ఉదయాన్నే ఈ అక్షయ పాత్రని నెత్తి మీద పెట్టుకుని హరిదాసులు ఉదయాన్నే హరిలో రంగ హరి అని హరినామ సంకీర్తనలు చేస్తూ ఉదయాన్నే మొదలుపెట్టిన హరినామ సంకీర్తనలు మళ్ళీ మధ్యలో ఎవరితో మాట్లాడరండో, ఎక్కడ ఆగరు, మాట్లాడరు, వెనక్కి తిరిగి కూడా చూడరండి. ఊరు ఊరు తిరుగుతూ కఠోర నియమంతో సాయంత్రం వేళ ఇంటికి చేరుకుని ఆ అక్షయ పాత్ర దించే ముందు కాళ్ళు కడుక్కుని అప్పుడు అక్షయ పాత్రని కింద దించుతారటండి. ఆ అక్షయ పాత్రలో ఉన్న దినుసులు అంటే మనం వేసిన బియ్యం పప్పు ఏవైతే ఉంటాయో వాటిని వంట చేసుకుంటారటండి. వంట చేసి శ్రీకృష్ణునికి గోదాదేవికి నైవేద్యంగా పెట్టి అప్పుడు హరిదాసులు భుజిస్తారుట. చూసారా ఎంత గొప్ప ఔన్నత్యమో ఇది. అలా ఈ 30 రోజులు మన ఉన్నతి కోసం హరిదాసులు రావడం జరుగుతుంది తప్ప వాళ్ళు భిక్ష కోసం కాదు. హరిదాసులను గౌరవించి వారికి ఈ నెల అంతా గుప్పిడంటే గుప్పిడి బియ్యం వేయండి, చిన్న చిన్న కానుకలు ఇవ్వండి, చాలండి, అంతేనండి. మనం వేసిన ఈ బియ్యాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాళ్ళు తింటారండి. దీనివల్ల ఎంత పుణ్యం. ఈ హరిదాసుల గురించి పురాణాల్లో కూడా కథలు ఉన్నాయండి. ఎవ్వరూ కూడా మర్చిపోకుండా అలా చేయండి. ఈ రోజుల్లో అయితే ఇంట్లోంచి బయటికి కూడా రావట్లేదండి ఆడవాళ్ళు. కనీసం ఆ హరినామ సంకీర్తనలు విందాము, హరిదాసుని చూద్దామని కూడా లేదండి. గుప్పుడు బియ్యం వేయడానికి కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోతున్నారండి. కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అన్నా సరే అందరూ కూడా గుర్తుపెట్టుకొని హరిదాస్ యొక్క విశిష్టతను గురించి తెలుసుకొని ప్రతి సంవత్సరం మనం ఈ ధనుర్మాసంలో వచ్చే హరిదాసుకి గుప్పుడు బియ్యం వేద్దామండి. సో ఒకరోజు మిస్ అయినా మరుసటి రోజైనా వేసుకుందామండి. ఓకేనండి. హరిలో రంగ హరి.